వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఒకసారి మీ వివాహ సమయంలో సందర్భాన్ని ఏమైనా గుర్తు చేయగలుగుతారా? వివాహ సమయం అంటే ఏం చెప్పంటారు? ఎలా వచ్చింది, ఎలా చేసుకున్నారు, ఫస్ట్ మాటలు ఎలా జరిగాయి, పురంధేశ్వరరావు గారిని ఫస్ట్ ఎప్పుడు చూశారు? ఇవన్నీ చాలాసార్లు చెప్పాను. మళ్ళీ మీకు లెంగ్తీ అయిపోతుంది ఇంటర్వ్యూ. మీరు అసలు విషయం పోయి ఇదంతా మీ జీవిత చరిత్ర అంతా కూడా కనుక్కుందాం అనుకుంటున్నా ఇక్కడ. అంటే మీరు ఇవన్నీ అడిగినాయే నన్ను, చాలామంది అడిగినాయే. మళ్ళీ ఏం చెప్పమంటారు? రామారావు గారికి మాకుంటే మా సిస్టర్ రామారావు గారు పెద్ద అబ్బాయి ఇచ్చాం. తర్వాత 8 సంవత్సరాలకు నా పెళ్ళి అయింది. కాబట్టి ఆ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు నేను. రామారావు గారు ఆ ఇంట్లో పిల్లలాగా తిరుగుతూ ఉండేవాడు. అందుకని నేను చిన్నలాగా ఉంటా, పిల్లలాగా. సో మా ఇద్దరికి బాగుంటుంది అనుకున్నారు, మేము కూడా ఇష్టపడ్డాము, కలిసింది అంతే. అంటే మీరు కూడా రామారావు గారిని పార్టీ పెట్టండి అని ఎక్కువ అలా అంత స్థాయిలో చర్చించేటటువంటి స్థాయి కాదు మాది అప్పుడు. ఆయనకి ఏంటంటే ఆయన 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎంజీఆర్ గారు ఎక్కువ అక్కడ ఆయనకి కళ్ళ ముందు కనపడతా ఉంటాడు. పబ్లిక్ చేయాలి, పబ్లిక్ ఎంత నన్ను ఆయనకు నాకు ఇంత గౌరవం ఇచ్చారు, వారికి నేను ఏదైనా చేయాలి అనేటటువంటి ఒక స్ఫూర్తి. రాజకీయాలు బస్సు పట్టిపోయినాయి. బస్సు పట్టిపోయినంటే నా పాత్ర ఏంటనేది ఆయన ఊహించుకున్నాడు. ఆయన ఉపన్యాసం నేను కరీంనగర్లో నాకు గుర్తు 82 టూర్లో 82 టూర్ అప్పుడు ప్రతి జిల్లాకి ముందు నేను వెళ్ళేవాడిని. నేను చలమేశ్వర గారు 2-3 వెళ్ళి అక్కడ కమిటీ వేయటం, అక్కడ స్టేజీ చిన్న స్టేజీ, మధ్యాహ్నం ఏమో కార్యకర్తల సమావేశం ఉంటుంది, అది ఈవినింగ్ పబ్లిక్ మీటింగ్. ఆ పబ్లిక్ మీటింగ్ డయాస్, పబ్లిక్ మీటింగ్ రూట్ అన్ని చూసుకుంటూ ఉండేవాడు. కరీంనగర్లో ఆయన ఉపన్యాసం ఏంటంటే మధ్యాహ్నం పూట నేను వెనకమాల నుంచి కళ్ళ మీద నీళ్లు, ఎమోషనల్ అనమాట. అంటే ఆయన వ్యవస్థకు సంబంధించినటువంటి, లేకపోతే బాధ్యతకు సంబంధించినటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పినటువంటి దానికి వెనకమాల స్టేజ్ వెనకమాల నేడుతా ఉన్నా. నేను ఎప్పుడు స్టేజ్ మీద ఉపన్యాసాలకి వాటికి కాదు, మాది ఎంతసేపు ఒక కార్యకర్తలాగా పనిచేయటానికే. కానీ మేము స్టేజీ ఎక్కేసి నిలబడి ఫోటోలకో లేకపోతే మేము ఉన్నామనో, మేము పాత్ర వహించాలనో అనుకోలేదు ఎప్పుడు. ఆ తర్వాత కాలంలో అది ఒక జరిగింది అట్లా యాక్సిడెంటల్గా. నేను ఉండాలనుకోలే ఫస్ట్ ఎలక్షన్ టైంకి నేను యాక్చువల్గా అయిపోయినామంటే వెళ్ళిపోయినా మళ్ళీ నా మెడిసిన్ లేకపోతే నేను హాస్పిటల్లో ఏదో చేసుకోవాలి. తర్వాత కొన్ని పరిణామాల వల్ల ఉన్నాను. ఆ ప్రస్థానం 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ ఇవన్నీ జరిగిపోయినాయి. ఓకే. ఆ కుటుంబంలో ఎవరు మీకు ఎక్కువ క్లోజ్గా ఉండేవారు? అంత పెద్ద కుటుంబం కదా. కుటుంబంలో క్లోజ్ అంటే అవసరం ఎవరికి వాళ్ళ సంసారాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళ పిల్లలు ఉన్నారు. అవి ఆ బాధ్యత బాలకృష్ణ చిన్నటి సంగతులు ఏమైనా గుర్తు చేయగలుగుతారా? సరదాగా ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంటుంది అనేది. కానీ బాలకృష్ణ నాకు ఎప్పుడు చిన్నలాగా, ఎందుకంటే నేను చెప్పాను కదా 9 సంవత్సరాలు ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఎవ్రీ సెలవులకి వీళ్ళు సమ్మర్ సెలవులు ఉంటే కారంచేడు వచ్చేవాళ్ళు. కారంచేడు పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం, బీచ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అలా మా ఇంటికి వచ్చేవాళ్ళు వీళ్ళు, పిల్లలు అందరూ అలా జరుగుతూ ఉండేది. ఇంకా బాలకృష్ణ వింటే ఊరుకోండాను. బాలకృష్ణ ఇప్పటికీ నా కళ్ళ మీద కనబడుతుంటాడు. మా సిస్టర్ పెళ్ళినప్పుడు అనుకుంటాను. ఆయన చిన్న పిల్లాడు, నిక్కర్ వేసుకుంటాడు, బ్లూ నిక్కరు, బ్లూ టెర్లిన్ షర్టు, ఎర్రగా అందంగా ఉండేవాడు, భలే అందంగా ఉండేవాడు. ఆ తెలుపు అసలు పాల తెలుపు అనమాట. ఆయన ముక్కులో చెవుడు కాస్తా ఉండేది. చూసుకోవడం ఇది నాకు గుర్తు. ఏం చెప్తాను. ఇంకా బాలకృష్ణ ఒక ఆయా ఉండేది, ఆ పేరు గుర్తులేదు. ఈయనంత ఉండేవాడు. ఆయా పెద్ద ఆవిడ బాగా చూసుకునేది, నాకు ఇష్టం వీళ్ళకి. ఆవిడ సత్యభామ, ఈయన కృష్ణుడు. ఆ రోజుల్లో కృష్ణుడు పాత్రను వేసేవాడు, మామూలు విషయం కాదు కదా.
ఎంత ఏజ్ ఉంటుంది అప్పుడు బాలకృష్ణ? అప్పటికి 10 ఉంటాయో మరి 11, 12 ఉంటాయో మరి. ఉమ్, కృష్ణుడు డైలాగులు చెప్తా ఉండేవాడు. ఉమ్, హ? ఉమ్. ఆయనకు మళ్ళీ పడి ఆవిడ పెద్ద ఆవిడ. ఓకే. అంటే ఏం డైలాగ్ గుర్తు చేసుకోగలుగుతారా? నాకు కృష్ణుడు డైలాగులేక అదే, ఓకే. శివరామకృష్ణుడు అంటే మీకు నాకంత పాండిత్యం ఎక్కడ ఉంది? పాండిత్యం లేదు కదా. ఆ చిన్న వయసులో అవి వచ్చాయి వాళ్ళకి. ఉమ్, అంటే నటుడు అనేటటువంటిది హాస్యం పండించేవాడు. ఉమ్. అది కూడా గుర్తు. ఎవరు ఇంట్లో బాగా సరదాగా ఉండి నవ్విస్తూ చలాకీగా ఉండేది ఎవరు? హరికృష్ణ కాస్త బాగా. అవునా? హరికృష్ణ ఉమ్, హరికృష్ణ బాగా చలాకీ ఉన్నాడు. అందరికీ కొంచెం సెంటర్ పాయింట్. కమాండింగ్ ఉండేవాడు, ఎఫెక్షన్గా ఉండేవాడు. మా అందరూ లైక్ చేసేవాళ్ళు, రెస్పెక్ట్ చేసేవాళ్ళు. ఓకే. అంటే అవి ఆ రోజుల్లో ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమో మరి జనరల్ అవన్నీ మనకి ఆలోచన అంత టైం కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయాము, చాలా దూరం వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, తర్వాత జనరేషన్ పిల్లలు వచ్చారు. రామారావు గారు ఎప్పుడైనా మీరు ఉన్నప్పుడు సరదాగా జోకులు వేసేవారు? ఆయన ఇప్పుడు సీరియస్ గానే కనపడుతుండేవారు కదా. సినిమాల్లో ఆయన సరదా సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. సో మీరు అల్లుడు కాబట్టి మీరు అందరూ కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరదాగా జోకులు వేసుకోవటం అలా ఉండేది కాదు. రామారావు గారితో మేము ఆ రోజుల్లో అంత ఒకటేంటంటే ప్రతినిత్యము కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు అత్యంత ముఖ్యమైనటువంటివి. సో వాటికి సంబంధించినటువంటి విషయాల్లోనే ఉండేదే కానీ మిగతా విషయాలకి చర్చ అంత స్థాయి కూడా కాదు మాది. ఎందుకంటే ఆయనకున్నటువంటి నాలెడ్జ్ ఏంటంటే సాహిత్యము. ఇప్పుడు ఈ చరిత్ర ఇది కనుక ఆ రోజున తెలుసున్నట్లయితే డెఫినెట్గా ఆయనతో చర్చలోకి వెళ్ళిపోయి ఉండేవాడిని. అప్పుడు ఏమీ మాకు లేదు, మాకు అంత నాలెడ్జ్ లేదు. ఈ నాలెడ్జ్ ఆ రోజున ఉంటే ఇంకొక స్థాయిలో ఆయనతో చర్చలు జరుగుతుండేవి. సో ఆయనకి ఆ సాహిత్యము, ఆ కళ, దాంట్లోనే చారిత్రకము, మహాభారతము లేకపోతే రామాయణము, ఆయనకున్నటువంటి నాలెడ్జిలో మేము దగ్గరికి రావడానికి కూడా వెళ్ళటానికి కూడా కుదిరేది కాదు. సో అటువంటి వాళ్ళతోటి ఆయన అటువంటి విషయాలే. కానీ మేమేంటంటే ఎంతవరకు ఏంటంటే ఇది ఒక పార్టీ, ఈ క్యాడరు, ఈ అనేటటువంటిది చాలా తక్కువ స్థాయి అనేది అనుకుంటాను నేను. దాని అవసరానికి సరిపడేట్టుగానే మేము ఉన్నాం కాబట్టి మేము ఉపయోగపడ్డాం. మేము కూడా ఆ లెవెల్లో ఉన్నట్టయితే మేము ఈ పని చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళం. మా స్థాయి తక్కువ కాబట్టి మేము ఈ పనులు చేయగలిగాం. అంటే అర్థమైందా మీరు చెప్పేది? దీంట్లో స్థాయి అంటే దాన్ని అదే రామారావు గారితో పోల్చుకుంటే ఇటువంటి వాళ్ళు ఈ పనులు చేసేవాళ్ళు అందరితో మాట్లాడటము, అవన్నీ చేయాలనంటే ఒక స్థాయికి వెళ్ళాడంటే చేయలేడు. మీరు టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, బీజేపీలో కూడా బీజేపీలో ఉన్నారు. ఎప్పుడు కూడా నేను వెళ్ళిన తర్వాత ఆ పార్టీ నేను వెళ్ళినప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉండేది కాదు. నేను వెళ్ళిన తర్వాత అధికారంలోకి వచ్చేది. నాకు గొప్ప అని చెప్పలేదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి నేను ఎప్పుడు కూడా స్టెప్ వేయలేదు. ఇప్పుడు గెలిచిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ వెళ్ళిన తర్వాత అధికారంలోకి వచ్చింది. అది టీడీపీ కాకుండా ఏ పార్టీలో ఎక్కువ కంఫర్టబుల్గా ఉన్నారు? అసలు కంఫర్ట్నెస్ ఉండదండి వేరే పార్టీలో. లేదా? టీడీపీ అంటే అది ఒక అంతేగా. మేము పుట్టి పెరిగిన దాంట్లో కదా. అది వెళ్ళేటప్పుడు చాలా బాధపడ్డాను. బయటికి వెళ్ళేటప్పుడు ఏడ్స్ చేశాను నేను.
ప్రభావం చాలా రోజులు ఉంది నాకు. ఎంత బాధాకరంగా ఉండేదో అది. అప్పుడు మీకు మీరు చెప్పుకున్న మాటలు ఏంటి? అప్పుడు అంత అదంతా కూడా ఒక ఎమోషనల్, ఒక ఉద్వేగమైనటువంటి వ్యవహారం, ఒక సిద్ధాంతపరమైనటువంటి వ్యవహారం, ప్లస్ మనిషిలో ఒక యంగ్ బ్లడ్, ఒక వ్యక్తిత్వం, దానికి అహం అంటారో లేకపోతే పొగరు అంటారో ఇన్ఎక్స్పీరియన్స్ అంటారో, ఇవన్నీ మిళితమైనటువంటి జర్నీ అది. దాంట్లో ఇవన్నీ జరిగినాయి. కాకపోతే దానిలో ఎక్వైర్ చేసుకున్నానా నాలెడ్జి, లేకపోతే దాన్ని సద్వినియోగం చేసుకున్నానా, లేకపోతే దాన్ని అనే దానిలో ఏదో రకమైనటువంటి కృషి మాత్రం చేయగలిగాము. అల్టిమేట్గా భగవంతుడి ఆశీస్సులతోటి, ఆశీస్సులు అంటే అది మనం ఆలోచన విధానం, లేకపోతే మన వ్యక్తిత్వం, లేకపోతే మన స్వచ్ఛత మనస్సు అనేటటువంటిది భగవంతుడు గమనిస్తూ మన రైట్ డైరెక్షన్లోకి పెట్టడానికి ప్రయత్నం చేశాడు అని. రైట్ డైరెక్షన్ ఇన్ ద సెన్స్ నాకు గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇవ్వటానికి ఆయన సహాయం చేశాడు అనేది నేను నమ్ముతాను. దానికి ఆయనకి నేను సరదా కృతజ్ఞతగా ఉంటాను, అంతే. కాంగ్రెస్ పార్టీ నా రోల్ అనేటటువంటిది పెద్ద ఏం లేదు. బట్ పురంధేశ్వరి గారికి గౌరవాన్ని ఇచ్చినటువంటిదే, ఇచ్చినటువంటి వాస్తవము. అయితే ఏంటంటే పురంధేశ్వరి గారు కూడా అది ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయలేదు. కొన్ని విషయాలప్పుడు గౌరవంగానే చూసిందని చెప్పాను మీకు. దానికి ముఖ్యమైనటువంటి కారణం మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఏవైనా ఒకరిని ఎంకరేజ్ చేయాలి తన శాసనసభ పార్లమెంట్ సభ్యులు అని అంటే ఒక్క పురంధేశ్వరి గారికి ఆయన తన నోరు విప్పి చెప్పుకుంటారు అనేది నా విశ్వాసం. లేకపోతే దానిలో మిగతా వాళ్ళు వెళ్ళి ఆవిడ మీద చెప్పేటటువంటి కంప్లైంట్స్కి ఇంకొక పార్టీలో అయితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అమ్మాయి ఇదే మనకు వ్యతిరేకము అనేటటువంటిది ప్రతినిత్యము ప్రతిసారి క్యాబినెట్లో తీసుకునేటప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేవారు. ఒక మన్మోహన్ సింగ్ గారు మాత్రం నాకు ఆయన ఏమి అడిగి ఉండేవాడు బహుశా ఆవిడ. ఎందుకంటే చివరిలో మేము ఆవిడకి క్యాబినెట్ అనౌన్స్మెంట్ చేసి తర్వాత తీసేశారు. ఆయనే ఫోన్ చేసి చెప్పారు ఆవిడకి, నీకు ఫలానా కామర్స్ మినిస్ట్రీ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పారు. చెప్పినప్పుడు తర్వాత లేదు. నెక్స్ట్ డే మేమిద్దరం ఊరినే కలవటానికి వెళ్ళాం ఆయన్ని. ఆయన అప్పుడు బయటపడ్డాడు. నన్ను కూడా గుర్తుపడతారు, ఎందుకంటే నేను పార్లమెంట్లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఎంపీ రోజు ప్రశ్నలు ఉండేవి. డాక్టర్ సాబ్ అంటాడు నన్ను. సో పురంధేశ్వరి టిప్స్ మీద ఉంటాయి ఆన్సర్స్, వెరీ నాలెడ్జబుల్. చాలా నేను ఇవ్వలేకపోయాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన. అదేవిధంగా ఫస్ట్ అయినప్పుడు కూడా సోనియా గాంధీ గారు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాం. అంతకుముందు ఒకసారి జరిగింది, ఒక వారం రోజుల ముందు పార్లమెంట్లో ఈవిడ బాయ్కాట్ చేసి వచ్చింది, అది ఓటింగ్కి. అది కౌన్సిల్ రద్దు ఆ రోజు బిల్లు. ఆ బిల్లు రద్దు చేసేటప్పుడు ఈవిడ రామారావు గారిని తిట్టడం చూసింది పార్లమెంట్ సభ్యులు మనవాళ్ళే. ఉండలేక బయటికి వచ్చేసేటప్పుడు జ్యోతిరాజ్ సింధియా, రమేష్ ఉన్నారు కదా, ఎవరు సీఎం రమేష్, ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళు, సచిన్ పైలట్, వీళ్ళందరూ నీకు క్యాబినెట్లో పేరుంది, నీ పేరు నువ్వు వెళ్ళిపోతున్నావు, తీసేస్తారు అంటే నాన్నగారిని తిరుగుతూ ఉంటే నేను కూర్చోలేనని చెప్పి ఆవిడ ఇప్పుడు గ్యాలరీలో జ్యోతి రిపోర్ట్ జయరాం రమేష్ గ్యాలరీలో ప్రెస్ గ్యాలరీలో జ్యోతి రిపోర్ట్ ఇప్పుడు కూడా ఉన్నాడు కదా ఆయన
ఆయన నాకు ఫోన్ చేశాడు 8:30 అయింది. ఉమ్, ఇలా మేడం వెళ్ళిపోతున్నారు, దీనివల్ల నాకు మినిస్ట్రీ పోతుంది అని అంటే, ఇది నేను రిపోర్ట్ చేయాలా లేదా డాక్టర్ గారు అని చెప్పి ఫ్రెండ్లీగా అడిగితే, లేదు రిపోర్ట్ చేయ్యా నువ్వు, ఇందుకే మామూలు విషయం ఇది, క్యాబినెట్లో ఉంది, పేరు పోతుంది అన్నా కూడా తండ్రి మీద అంత గౌరవంతో తండ్రిని తిడతా ఉంటే నేను ఉండలేనని చెప్పి వాళ్ళు అంత బతినాడుతున్నా కూడా హెల్ప్ చేసింది బయటికి. అంటే నెక్స్ట్ డే పేపర్లో వేశారు. పేపర్లో సూర్య గారి దగ్గరికి తీసుకెళ్ళి చూపించారు, ఇది అందరూ ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పేసి, ఇవ్వద్దని చెప్పేసి. కానీ అంతే కదా, తండ్రిని తిడితే ఎవరు ఊరుకుంటారు పదవుల కంటే? ఎవరు ఊరుకుంటారేనండి, భలేవాళ్ళు మీరు. అదే అదే ఇవాళ పదవి కోసం ఎవరైనా చేస్తారు సార్, భలేవాళ్ళు మీరు. దానికోసం ఉంటమే కదా, ఉండి ఓటేసి రావాలి కదా. వెళ్ళిపోయింది ఆవిడ. కానీ అదే అంటే ఆ ఎమోషన్ తండ్రి మీద ఆవిడకున్న అది అల్టిమేట్. అది నేను ఈ మాట ఎప్పుడైనా నేను చెప్పటం కోసమే నేను ఆ రోజున ప్రెస్లో వెయ్యి అని చెప్పింది. ఎవరిని ఇప్పుడున్నాడు ఆయన, ఆయన అడగచ్చు, జ్యోతి రిపోర్టర్ ఫ్రంట్ పేజీలో వేశారు. సో నెక్స్ట్ డే మేము ఇద్దరం ఒకసారి వెళ్ళి కలవమన్నారు మధ్యలో, ఇంకో వారం రోజులు ఉంది స్వేరింగ్కి వెళ్ళండి. నేను అడిగానా అసలు నాకు సీట్ని మీరు మిమ్మల్ని అడిగానా, మీరు ఇంటికి పంపించి నన్ను సీట్ని గెలిపించారు, పంపిస్తే నేను నిలబడ్డాను కదా, నేను కలవలేదు కదా ఇప్పుడు కూడా, దీనికోసం నేను కలవటం ఏంటి. నేను అన్నాను, లేదు స్వేరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఒకసారి థ్యాంక్స్ అన్నా చెబుదామని వెళ్తే ఆవిడ సోనియా గాంధీ గారు బిగుసుకు కూర్చున్నారు. అర్థం కాలే నాకు, థ్యాంక్స్ చెప్తా ఉంటే బిగుసుకు కూర్చుంది. ఏంటమ్మా ఏంటంటే అప్పుడు చెప్పింది ఆవిడ, మీరు మీ నాన్నగారి గురించే చెప్తారంట ఇప్పుడు అని. అంత పట్టుకుని కూర్చున్న ఆవిడ ఎట్లా ఇచ్చింది అని అంటే మన్మోహన్ సింగ్ గారు అది క్యాబినెట్లోకి ఎట్లా తీసుకుందంటే, అంటే అప్పుడు లేదు నాకు మీరు ఎక్కడైనా అడగండి, నేను మా నాన్న పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంటాయి పబ్లిక్ మీటింగ్లో, రామారావు గారు అమ్మాయి అని చెప్పి తర్వాత మీ పార్టీ క్యాండిడేట్ అని చెప్తారు నన్ను, మా నాన్న గురించి నేను చెప్పుకోకుండా ఎట్లుంటాను, కానీ పార్టీని ఎప్పుడు తక్కువ చేసి నేను మాట్లాడను అని చెప్పింది ఆవిడ. ఇక అని ఇంకో మాట కూడా ఉంది, మీకు అంత అభ్యంతరం అయితే నాకేం అక్కర్లేదండి, క్యాబినెట్ స్వేరింగ్ చేసి నెక్స్ట్ డే మీకు అంత అభ్యంతరంగా ఉంటే నాకేం అవసరం లేదు. అప్పుడు గబక్కన ఆవిడ షాక్ అయింది, లేదు చెప్పారు మీకు ఊరిని కాషన్ చేస్తున్నాను. ఓకే, మీరు మీ అబ్బాయిని వైసీపీ నుంచి పోటీ చేయించాలని అనుకున్నారు, సో ఇప్పుడు మీరు బయటకు వచ్చేసారు, సో మళ్ళీ మీ అబ్బాయిని ఎక్కడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది, ఏ పార్టీ నుంచి పోటీ చేయించే అవకాశం? 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే చేసేది ఏముందండి, ఇప్పుడు దేనికోసం రాజకీయాలు చేయాలి, దట్ ఈస్ మై ఇంటెన్షన్. అంటే మొన్న పుస్తకావిష్కరణతో మొత్తం ఆ కొంచెం ఏమన్నా ఉంటే ఆ విభేదాలని పోయినట్టేనా చంద్రబాబుకి మీకు మధ్య? అది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు నుంచి నేను అదే యాటిట్యూడ్లో ఉన్నాను. సో ఐ షుడ్ ఎంజాయ్ దిస్ లైఫ్. ఇవన్నీ పెట్టుకుని వేస్ట్ చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మీరు గ్రహించకపోతే నేనేం చేయలేను. ఐ షుడ్ నాట్ ఎంజాయ్ చేయాలి అంతే. ఆయనకి భగవంతుడు అది ఇచ్చాడు అనుకున్నాను, నాకు ఇది ఇచ్చాడు అనుకున్నాను. అట్లీస్ట్ నిష్క్రమణప్పుడు చెడు అనిపించుకోకుండా వెళ్ళాలనేది డే 1 ఐ ఎంటర్డ్ ద పాలిటిక్స్, ఐ డిసైడెడ్. నిష్క్రమణ అనేది ఉంటుంది పాలిటిక్స్లో, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ జాబ్. ఆ రోజున యూ షుడ్ నాట్ బ్యాడ్ వీడు ఎదవరా అనిపించుకోకుండా వెళ్తే చాలు. సో భగవంతుడు అది. అంటే ఇప్పుడు పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు కాబట్టి మీ కుటుంబం నుంచి టీడీపీలో ఏదైనా రాజకీయ పాత్ర ఉండబోతుందా? చెప్పాను కదా, ఇప్పుడు 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అవ్వటం అనేటటువంటిది అవసరం లేదు. ఆవిడ పార్లమెంట్లో ఉంది కాబట్టి ఆ స్థాయిలో రాజకీయాలు నడుస్తుంది కాబట్టి అది కూడా డబ్బు సంబంధించినటువంటి విషయం కాదు మాకు. ఆ రకంగా అయితేనే ఆవిడ కూడా కంటిన్యూ కాగలదు. ఓకే, కానీ ఇక్కడ అసెంబ్లీకి వచ్చినప్పుడు అక్కడ ఒప్పుకోవట్లేదు జనం. అది జనం తప్పంటారు, రాజకీయ నాయకులు తప్పంటారు, మన తప్పంటారు. చేసేది తిట్లు తినడానికే కానీ మంచి
ఓకే. ఎన్టీ రామారావుని పక్కన పెడితే మీకు నచ్చిన ముఖ్యమంత్రి? ఎవరిని చూసాం మేము? నేను చదివాను ముఖ్యమంత్రుల గురించి. అయితే ముఖ్యమంత్రుల గురించి, ముఖ్యమంత్రి చరిత్రలు కూడా నేను నా పుస్తకంలో రాశాను. ఓకే. జన్నారెడ్డి గారు, ప్రకాశం పంతులు గారు, అంటే చూడకపోయినా చూసిన దాన్ని బట్టి ఆ క్యారెక్టర్స్ వేరు. ప్రకాశం పంతులు గారి క్యారెక్టర్, దామోదర సంజీవి గారు, దామోదరం ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టినా కూడా ఆయన తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ అయ్యాడు కాంగ్రెస్కి అంటే ఆయనలో ఉన్నటువంటి సబ్జెక్టు, ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ, ఆ జీవిత చరిత్ర చదివినప్పుడు నాకు చాలా నచ్చింది. అటువంటి వాళ్ళు నీ గురించి చెప్పమంటే చెప్పగలం. నేను స్ట్రైట్గా అడిగేస్తాను. ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి ఆలోచనలు ఎలా ఉండేవి? రాజశేఖర రెడ్డి గారిని చూసిన తర్వాత ఏమనిపించింది? చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయి? మిగతా వాళ్ళ గురించి చెప్పడానికి నాకు అంత చెప్పేదేమో, కానీ రామారావు గారి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, రామారావు దగ్గరగా మేము ఉన్నాం కాబట్టి రామారావు గారి సందర్భంలో అది చాలా పెద్ద కథ. అది చెప్పాను కదా, ఆయనకి వచ్చిన తర్వాత తొందరగా చేసేయాలి, తొందరగా మనం రుణం తీర్చుకోవాలి, మంచి జరగాలి, ఎవడొచ్చి చెప్పినా ఏది చెప్పినా ఆయనతో పోట్లాడేవాడు ఐఏఎస్ ఆఫీసర్స్. తర్వాత వాళ్ళు చెప్పింది చేసేవాడు. అలా ఫైట్ చేసి వాడు చెప్పిన దాంట్లో నిజం ఉంది అని అనగానే ఆయన దాని ఎమ్మటే ఇంప్లిమెంటేషను. విద్యా సంస్కరణలు కానివ్వండి, ఇరిగేషన్ సంస్కరణలు కానివ్వండి, చాలా పెద్ద కథ అది చెప్పాలంటే. అప్పుడు జరిగినటువంటివి నేను అంతకు ముందు జరిగినాయో లేవో తెలియదు, కానీ చాలా క్విక్గా ఉండేది, తర్వాత సంస్కరణ రూపంగా ఉండేది. ఆయనకి తెలియదు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఆయన ఆ కొద్ది సమయంలోనే తెలుసుకుని దానికి రూపాన్ని కల్పించి ఆ పబ్లిక్కి వాళ్ళు అర్థం గుర్తు లేకపోవచ్చు, కానీ నాకు బాగా గుర్తున్నాయి. నేను ఈ మధ్య ఒక వ్యాసం రాశాను, మొత్తం సమగ్రంగా రాశాను నేను. ఆ వ్యాసంలో మొత్తం ఉంటుంది. ఓకే. మంత్రులు తీసుకునే నిర్ణయాల్లో స్వతంత్రత అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నారు? ఇవన్నీ విమర్శలుగా వస్తాయి. ఇప్పుడు వద్దండి, నేను అంత దూరం పోకూడదు ఇప్పుడు. ఓకే, పోకూడదు. మీకు ఏ దేశ పాలన అంటే, మీరు తెలుగువారి చరిత్ర రాశారు, ప్రపంచ దేశాలు పాలనా వ్యవస్థలు రాశారు, ప్రపంచ తత్వం నాయకత్వం ఇది కూడా రాశారు. ఏ దేశ పాలనా వ్యవస్థ మన దేశంలో కూడా ఇలాంటి పాలనా వ్యవస్థ ఉంటే బాగుంటుంది? దేశ వ్యవస్థ సారీ అంటే చెప్పాను కదా, ఒకటి కమ్యూనిస్టు ఉంది, ఒకటి మతం పరిపాలిస్తూ ఉంది, కింగ్ పరిపాలిస్తూ ఉన్నాడు. ఇంకొక వైపున స్విట్జర్లాండ్ లాంటిది అల్టిమేట్ ప్రజాస్వామ్యం స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో 7 పార్టీలు ఉంటాయి. 7 పార్టీలు రాశారు. అవునవును, చెప్పండి. 7 పార్టీలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కడు అధ్యక్షుడు అవుతారు. అతడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేసి ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమండి, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రజల నుంచి రావాలి. మళ్ళీ అభివృద్ధి చెందినటువంటి దేశము, నెంబర్ 1 దేశం ఇన్ ద వరల్డ్. అంత ప్రజాస్వామ్యానికి అంత విలువ ఇచ్చినటువంటి అపోజిషన్ పార్టీ లేదు. అన్ని పార్టీలు కలిసి పరిపాలిస్తూ ఉంటాయి. ఇది సాధ్యమా? ఇది అటువంటి వ్యవస్థ రావటం అనేటటువంటిది కోరుకుంటాము అందరం, కానీ అది సాధ్యం కాకపోవచ్చు. అదే చైనా ఉంది. ఆ చైనాలో 130 కోట్ల 140 కోట్ల మంది జనాభాకి అన్నీ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఒకటి ఉన్నది. అది నియంతృత్వం అంటామా, కమ్యూనిజం అంటామా, లేకపోతే మార్కెట్ ఎకానమీ అంటామా అనేటటువంటిది వాళ్ళకి సరిపడినటువంటిది. అలా ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా ప్రెసిడెన్షియల్ వ్యవహారము, దానికి నియంత్రణ జ్యుడిషియల్ నియంత్రణ ఉంది, ఒకదానికి ఒకటి పోటీ పడి ఉంటుంది. అది కంట్రోల్ చేస్తుంది అక్కడ, అదొక సిస్టమ్ ఉన్నది. ఇది రకరకాలుగా ఉన్నటువంటి దాన్ని ఎక్కడ అన్వయించుకోవాలి, కానీ ఇది ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ అది ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటిది కరెక్ట్ కాదు. డెంగ్ జియాపింగ్ యొక్క సిద్ధాంతం
పిల్లి నల్లదా తెల్లదా కాదు, అల్టిమేట్గా ఎలికిని పట్టిందా లేదా. ఆయన చెప్పింది కమ్యూనిజం, చేసిందంతా మార్కెట్ ఎకానమీ, దాంతో సాధించాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.